పూరా లోకల్. హరిజన బస్తీలోనే అంటే నల్లపోచమ్మ టెంపుల్ కూడా ఉన్నది. ఇక్కడ కూడా నోటీసులు ఇచ్చారని చెప్పిండ్రు. దీనిపై మాట్లాడడానికి ఇక్కడ మరో మహిళ ఉన్నది, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ నల్లపోచమ్మ టెంపుల్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎట్లా ఆమె మాట్లాడుతుందా? ఆమెకు కూడా ఇచ్చారు. మరి ఆమె లేచి వచ్చి మాట్లాడమని మరి మా ఆమె ఇంటి వెళ్ళి చదివి పెట్టుకుంటామని కూడా ఇచ్చారంటే మేము ఏం చెప్పాలి? మాకు ఇచ్చారంటే గిఫ్ట్ ఇచ్చిన మరి ఆమె కూడా గిఫ్ట్ ఇచ్చారు కదా, మరి ఆమె లేచి వచ్చి మాట్లాడమను. ఇది న్యాయం అవుతుంది ఆమెకు మనకు? పంపించినోనికి పుణ్యం అవుతుందా? ఆ తల్లి ఉన్నదనుకొని మనం లోకం ఉన్నాము. ఆ తల్లి లేకపోతే మనం లోకం ఉంటామా? మా తాత ముత్తాతల కాడ నుంచి మేము ఇలా బతికిన వాళ్ళం. మేము చిన్న గుడిసెలాళ్ళు ఉన్నోళ్ళం. మేము తిన్నామో తినలేమో, చారను బొంతలు కుట్టుకోనో, మేము ఆటను కూలీ చేసుకోనో, నాలి చేసుకోనో, పిరికల మీదనో కట్టెల మీదనో వండుకొని తిన్నోళ్ళం. గ్యాస్ ఉన్న దీపం మీద ముట్టించుకొని బతికినోళ్ళం. మా తాత ముత్తాత కారకెళ్ళి మేము ఇలా బతికినోళ్ళం. ఇదంతా అరువు ఉండే, ఏముండే, గంగాయ బట్టి ఏముండే, మార్కెట్ బోయంపల్లి మార్కెట్ ఏముండే, ఏం లేకుండే, మొత్తం అడవి. లాలమీయ బస్తే ఏముండే, ఏం లేకుండే, మొత్తం ఆ నుంచి మొత్తం అది కబ్జా చేసుకుంటే మొత్తం చెట్లకు వచ్చేసింది మా చెరువు. అది ఇది మేమేమో ఇంత గుడిసెలు వేసుకొని ఉన్నాం. మాకు ఇంద్రమ్మ అప్పుడు మేము వేసుకున్నప్పుడు కూడా మాకు ఇంద్రమ్మ ఏమనలేదు. ఇంద్రమ్మ కొరకు కూడా మాకు ఏమనలేదు. రాజశేఖర రెడ్డి వచ్చింది ఏమనలేరు. మాకు ఇంతమంది ఇంటి పరుపుతలు వచ్చినా కానీ మాకు ఎవ్వరు ఏమనలేదు. మాకు ఒక నోటీస్ రాలేదు. మేము ఇట్లా బతికిన వాళ్ళము. మేము చెమ్ము పట్టుకొనేమో బయటికి పోతుంటే పోతే అప్పుడు ఇంద్రమ్మ కొరకు మాకు బాత్రూంలో కట్టించిండు. మీరు బయటికి పోవద్దు అనుకొని డేనిత్తు దోయిపించిండు, డేనిత్తు లేపించిండు. చంద్రబాబు నాయుడు కూడా మాకేం చేయలేరు. చంద్రబాబు నాయుడు కూడా ఒక నోటీస్ కూడా పంపలేరు. చంద్రబాబు నాయుడు కూడా మాకేం అన్యాయం మాకు చేయలేరు. మాకు ధర్మం పెట్టుకున్నారు, పేదోళ్ళు బతకాలన్నారు. ఇంత వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ వచ్చి కేసీఆర్ కూడా మాకు డేనిట్లు తెప్పించిండు. కరెంట్ బిల్లు, నల్ల బిల్లు, ట్యాక్సులు ఇంద్రమ్మ ఉన్న అప్పటి నుంచి కట్టుకుంటూ వచ్చిన ట్యాక్సులు కూడా ఉన్నాయి మా తాను. మేము ఇంతగానో మేము వచ్చిన తర్వాత నువ్వేం చేసినావు? కేసీఆర్ సార్ వచ్చి 10-12 ఏళ్ళు ఉన్నారు కానీ ఆయన మాకు ఇంత కూడా ఒక్క కాగితం ముక్క కూడా ఇవ్వలేరు మాకు. ఈయన వచ్చి సంవత్సరం అయితే లేదు, నువ్వేం పెట్టినావు మాకు? ఓట్లు వేయమనేసి అమ్మలాల అక్కలాల అనుకో నువ్వు గెలిచినావు. గెలిచి ఇప్పుడు మాకు తొట్టెళ్ళ వేసేసి చూపుతున్నావా? మేము అన్నం లేక, ఆహారం లేక, నిద్రలు లేక నువ్వు ఏ టైంలో ఏం చేస్తావు అనుకోని మా భయం మాకు అవుతుంది. మా ఈ చిన్న గుడిసెలకే వచ్చిందా నీకు? ఇంకేం రాలేదా? పెద్దలకు ఏం చేస్తున్నావు నువ్వు? పెద్దలను పట్టుకో. ఈ 50 గదాలు, 100 గదాలు, 40 గదాలు, 30 గదాలుగా పట్టుకున్నావు. ఇగో ఈ కాగితం తీసుకోమన్నారు. మేమేమన్నాం, ఈ కాగితం ఏంది అని అన్నాం. అంటే మీకేమో గవర్నమెంట్ గిఫ్ట్ ఇచ్చింది అన్నాం. ఈ ఏం గిఫ్ట్ అని చెప్పినాం. సంతకం పెట్టమన్నారు, సంతకం పెట్టినాం. సంతకం పెట్టాము, ఇల్లు గుళ్ళు కొట్టడానికి వచ్చినాను. నువ్వు ఏం గిఫ్ట్ ఇచ్చినావు మాకు? ఇదే నువ్వు ఇచ్చిన గిఫ్టు. మాకు అన్నం లేక మేము కూలి పనికి పోయేటోళ్ళం, బంగ్లాలో పని చేసుకొని బతికేటోళ్ళం. ఆ నుంచి మేము రొట్టెలు, ఎండిపోయిన రొట్టెలు, ఇంత ఏదో సద్దన్నం తెచ్చుకొని అదే తినేది బతుకుతున్నాం. పొయ్యిల మీద కుండ పెడతలేం మేము. మా పిల్లలు ఏం కావాలి? చిన్న పిల్లలు ఏం కావాలి?